చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్పేటటువంటి అబద్ధాలని నిన్న కూడా చెప్పాడు. వైసీపీ అంటే విధ్వంసం అంట. అన్ని విషయాల్లో సర్వనాశనం చేశారు. విభజన కంటే 19, 24, 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక అరిష్టాలకు చోటు చేసుకున్నది. విధ్వంసం అంటే ఏంటి? నువ్వు ఈ 2 సంవత్సరాల్లో చేసావు చూడు, ఇది విధ్వంసం. ఈ భారతదేశ చరిత్రలో ఎవ్వడూ చేయనటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన నువ్వు చేసావు. 2 సంవత్సరాల నీ పరిపాలనలో ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం ఇవ్వకపోగా, ఒక్కటంటే ఒక కొత్త బిల్డింగ్ కట్టకపోగా, ఒక్కటంటే ఒక స్కూల్ బాగు చేయకపోగా 3,50,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో నువ్వు అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి సిగ్గు ఎగ్గు కొద్ది కూడా లేకుండా మళ్ళీ విధ్వంసం అని మాట్లాడతావా? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న గ్రామ గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా 38,000 స్కూళ్ళు నాడు నేడులో బాగు చేయటం, నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ, విజయవాడలో కృష్ణానదికి సంబంధించినటువంటి రిటైనింగ్ వాళ్ళు, అదేవిధంగా ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్, అనేక ఫ్లైఓవర్లు, ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే గ్రామ గ్రామాన ఏదైతే కొత్త అంగన్వాడీ కేంద్రాలు, పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి భోజనం, పిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు చదువుకోవడానికి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీసు, ట్యాబులు, ఇంగ్లీష్ మీడియం, ఇది విధ్వంసమా చంద్రబాబు నాయుడు గారు?